Happy birthday to you. Happy birthday, happy birthday. వేలాది మంది అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య ఈ 2024 ఫిబ్రవరి 2 పుట్టినరోజు జరుపుకోవడం, నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు ముందు నుండే ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలోని మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా దుర్గాలమ్మ అమ్మవారి గుడి వద్ద చీరల పంపిణీ కార్యక్రమము భారీగా ఏర్పాటు చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. అలాగే ఈరోజు కూడా మార్నింగ్ నుండి కూడా ఇంటికి అనేక మంది ప్రేమతో వచ్చి, అభిమానంతో వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో సాధించానన్న ఒక తృప్తి. ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి, పాత పోస్ట్ ఆఫీసు, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కోటవీధి ప్రాంతంలో జన్మించి ఎమ్మెల్యే అంటేనే తెలియలేని నాలాంటి వాడు, పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ లేని నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ దక్షిణ నియోజకవర్గానికి, అది మరీ ముఖ్యంగా 2019లో ది బిగ్గెస్ట్ వేవ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాంటి వేవ్లో కూడా గెలిచి దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను గెలిపించారు. వారి అభిమానం అక్కడే అర్థమవుతుంది. ప్రజల అభిమానం అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. పుట్టినరోజుల కంటే ముఖ్యంగా నాకైతే నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా పుట్టినరోజు అనుభవిస్తూనే ఉంటానన్నమాట. ప్రజల ఆశీర్వాదమే నా పుట్టినరోజు అన్నమాట. అనేక మంది ఇళ్ళని టచ్ చేస్తూ ఉన్నాను, కష్టంలో ఉండే ఇళ్ళని టచ్ చేస్తూ ఉన్నాను, వారికి ఏదో రూపైనా సరే నేను సహాయపడతా ఉన్నాను. మదర్ తెరెసా అని చెప్తారు ఇప్పుడు కూడా, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ మోర్ ప్రీషియస్ దెన్ ది మన పెదవుల కన్నా హెల్పింగ్ చేసే హ్యాండ్స్ గొప్ప అని చెప్పేసి. సో ఆ రకంగా ఒక పవర్ ఆఫ్ లవ్ కానీ, పవర్ ఆఫ్ సింప్లిసిటీ కానీ, పవర్ ఆఫ్ కంపాషన్ కానీ, ఈ మూడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాట. సో ఆ మూడే వెపన్స్గా నేను ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాను.
సో దాని మూలాన ఈరోజు ఏమో దక్షిణ నియోజకవర్గంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాను. మళ్ళీ 2024లో ఏదైతే ఈ ఎలక్షన్స్ జరగబోతా ఉందో ఇంకొక 50 రోజుల్లో 60 రోజుల్లో తప్పకుండా ఒక బిగ్ మెజారిటీతో ఏమో గెలుస్తానని చెప్పి నేనైతే పూర్తిగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను.